హాయ్ హలో వెల్కమ్ టు ఆన్లైన్ టెక్నాలజీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మనం సి లాంగ్వేజ్ ట్యుటోరియల్ పార్ట్ ఏ స్టార్ట్ చేస్తున్నాం. ఈ పార్ట్ ఏలో మీకు ముందుగా చెప్పినట్టుగా 4 టాపిక్స్ ఉంటాయి. హిస్టరీ, ఇంపార్టెన్స్, ఫీచర్స్ ఆఫ్ ద సి లాంగ్వేజ్ అండ్ ఫోర్త్ టాపిక్ వచ్చి కంపైలర్స్ అండ్ ఐడిఈస్ అవైలబుల్ ఫర్ సి లాంగ్వేజ్. ఈ 4 టాపిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ హిస్టరీ తీసుకున్నట్టయితే హిస్టరీని మనం వెరీ బ్రీఫ్గా చూద్దాం. కానీ హిస్టరీలో మనం చాలా చెప్పుకోవచ్చు, కానీ మనకి ట్యుటోరియల్ ఇంపార్టెంట్ కాబట్టి బ్రీఫ్గా మాత్రమే చూడటం జరుగుతుంది. 1972లో డెనిస్ రిచ్ అనేటువంటి ఎంప్లాయీ సి లాంగ్వేజ్ని డెవలప్ చేయడం జరిగింది. 1972కు ముందు, అంటే సి లాంగ్వేజ్కి ముందు ఒక 3 లాంగ్వేజెస్ గురించి మనం తెలుసుకోవాలి. చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, కానీ మనకి 3 గురించి తెలుసుకోవాలి. 1963లో దెర్ ఈజ్ ఎ లాంగ్వేజ్ కాల్డ్ సిపిఎల్ అనేటువంటి ఒక లాంగ్వేజ్ ఉండేది. తర్వాత 1967లో BCPL అనేటువంటి ఒక లాంగ్వేజ్ వచ్చింది. ఈ సిపిఎల్ నుంచి BCPLని డెవలప్ చేసింది మార్టిన్ రిచర్డ్స్ అనేటువంటి వ్యక్తి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1969లో BCPL అనే లాంగ్వేజ్ నుంచి B అనేటువంటి లాంగ్వేజ్ డెవలప్ చేయడం జరిగింది. సో దీన్ని డెవలప్ చేసింది కెన్ థామ్సన్. నౌ ఈ B అనేటువంటి లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్ ఫీచర్స్తో ఉండేది. అందువల్ల అప్పటి వరకు ఏ కోడ్ రాయాలన్నా కూడా ఎక్కువగా, అంటే లో లెవెల్ ప్రోగ్రామింగ్ సంబంధించిన కోడ్ రాయాలంటే అసెంబ్లీ లాంగ్వేజ్ కోడే వాడాల్సి వచ్చేది. సో అందువల్ల నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్, అంటే ఎక్కువ ఒక టాస్క్ కంప్లీట్ చేయాలంటే ద యూనిట్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉంటుందో చాలా ఎక్కువ, థౌజండ్స్ ఆఫ్ లైన్స్ రాయాల్సి వచ్చేది కూడా. సో ఈ B లాంగ్వేజ్ వచ్చిన తర్వాత ఆ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేటువంటిది రెడ్యూస్ అయిపోయింది. సో అదే ఒక మంచి అడ్వాంటేజ్ యాక్చువల్లీ, అంటే అప్పుడున్న సిచ్యువేషన్తో కంపేర్ చేసుకుంటే. కానీ ఈ B లాంగ్వేజ్లో ఒక డ్రాబ్యాక్ ఉంది. ఏంటంటే అది ఇందులో డేటా టైప్స్ అనేటువంటివి లేవు, 2 స్ట్రక్చర్స్ అనేటువంటివి లేవు. సో ఈ 2 డ్రాబ్యాక్స్ B లాంగ్వేజ్లో ఉన్నాయి. సో లేటర్ ఈ 2 డ్రాబ్యాక్స్ని డెనిస్ రిచ్ అబ్జర్వ్ చేసిన తర్వాత, అలాగే హై లెవెల్ లాంగ్వేజ్ ఫీచర్స్ Bలో ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని ఈ కొత్త ఫీచర్స్ని యాడ్ చేసి ప్లస్ లో లెవెల్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్ కూడా యాడ్ చేసుకుని మొత్తం టోటల్గా సి అనేటువంటి ఒక కొత్త లాంగ్వేజ్ని రీరైట్ చేయడం జరిగింది. అంటే B లాంగ్వేజ్ని రీరైట్ చేశారు బై యాడింగ్ న్యూ ఫీచర్స్ టు ఇట్. సో ఈ విధంగా 1972లో డెనిస్ రిచ్ సి అనేటువంటి ఒక లాంగ్వేజ్ని B లాంగ్వేజ్ని బేస్ చేసుకుని డెవలప్ చేయడం జరిగింది. సో ఈ సి లాంగ్వేజ్లో ఉన్నటువంటి లో లెవెల్ సపోర్ట్, అంటే లో లెవెల్ ప్రోగ్రామింగ్ సపోర్ట్ వల్ల సి లాంగ్వేజ్కి చాలా మంచి పేరు రావడం జరిగింది. అందువల్ల ఇప్పటివరకు ఈ సి లాంగ్వేజ్ని కంటిన్యూస్గా యూజ్ చేయడం జరుగుతుంది. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ డెవలప్ చేయొచ్చు, ఒక లాంగ్వేజ్ ఉపయోగించి ఆపరేటింగ్ సిస్టమ్స్ డెవలప్ చేయొచ్చు, అది సి లాంగ్వేజ్. సో సి లాంగ్వేజ్ యొక్క గొప్పతనం ఏంటంటే సి లాంగ్వేజ్ ఉపయోగించి మీరు ఇంకేదైనా చేయొచ్చు. అంటే సి లాంగ్వేజ్ ఉపయోగించి ఆపరేటింగ్ సిస్టమ్స్ డెవలప్ చేయొచ్చు, సి లాంగ్వేజ్ ఉపయోగించి ఇంకో కొత్త లాంగ్వేజ్ డెవలప్ చేయొచ్చు. ఓకే అండి, రైట్. నౌ ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఏంటంటే అది దెర్ ఈజ్ ఎ ప్రాజెక్ట్ కాల్డ్ మల్టిక్స్, అంటే యునిక్స్కి ముందు ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇది 1960స్లో AT&T వాళ్ళు ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ ఒక 10 years రన్ అయింది ఈ ప్రాజెక్ట్. సో ఆ ప్రాజెక్ట్లోనే డెనిస్ రిచ్ వర్క్ చేయడం జరిగింది. బట్ ఎప్పుడైతే ఈ 10 years వర్క్ చేసిన తర్వాత కూడా స్టిల్ ఈ మల్టిక్స్ అనేటువంటి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేద్దామని ట్రై చేసినప్పుడు అది వర్కౌట్ అవ్వలేదు. సో అంటే ఎకనామికల్గా అది వైబుల్ ప్రాజెక్ట్ అవ్వాల. సో అందువల్ల వాళ్ళు 1969లో ఆ ప్రాజెక్ట్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. సో మల్టిక్స్ తర్వాత మనకి యునిక్స్ అనేటువంటి ఆపరేటింగ్ సిస్టము రావడం జరిగింది. ఈ యునిక్స్ ఆపరేటింగ్ సిస్టములో ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి ఇంటర్నల్ ఫీచర్స్ అన్నీ కూడా మీకు సి లాంగ్వేజ్ ఉపయోగించి రీరైట్ చేశారు. సో ఎందుకంటే సి లాంగ్వేజ్లో ఉన్నటువంటి లో లెవెల్ ప్రోగ్రామింగ్ సపోర్ట్ వల్ల అయితేనేంటి, అట్లాగే డ్యూ టు ఇట్స్ ఫాస్ట్నెస్. సో లో లెవెల్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్ విత్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్ రెండు కూడా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే పెర్ఫార్మెన్స్ లో లెవెల్ ప్రోగ్రామింగ్ ఇచ్చేంత ఫాస్ట్నెస్ వస్తుంది, కానీ కోడింగ్ అనేటువంటిది డెవలపర్ కన్వీనియంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఈజీగా ఉంటుంది. సో ఎందుకంటే హై లెవెల్ లాంగ్వేజ్ ఫీచర్స్ ద్వారా లో లెవెల్ ప్రోగ్రామింగ్ని అచీవ్ చేయడం జరుగుతుంది కాబట్టి. సో ఈ విధంగా సి లాంగ్వేజ్ యొక్క అడ్వాంటేజ్ అక్కడ యునిక్స్ ప్రోగ్రామింగ్లో చాలా ఎఫెక్టివ్గా, అంటే యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేసేటువంటి వాళ్ళకి చాలా హెల్ప్ అయిందనమాట. సో నెక్స్ట్ 1972లో దీన్ని డెవలప్ చేసిన తర్వాత దీన్ని స్టాండర్డైజ్ చేయాలని చెప్పి అనుకున్నారు.
సో ఈ స్టాండర్డైజ్ చేసేటప్పుడు ఏం జరిగిందంటే దెర్ ఈజ్ ఏ కమిటీ కాల్డ్ ANSI, అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్. సో ANSI అంటారు దీన్ని. సో ఇది సి లాంగ్వేజ్కి ఒక పర్ఫెక్ట్ డెఫినేషన్ ఇవ్వాలి అని చెప్పని అనుకున్నారు. అంటే యాక్చువల్గా ఇట్ ఈస్ ఆల్రెడీ డిఫైన్డ్ బై డెనిస్ రిచ్. సో అంటే ఇక్కడ డెఫినేషన్ ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటంటే సి లాంగ్వేజ్లో ఏ ఫీచర్స్ ఉండాలి, ఆ ఫీచర్స్ యొక్క బిహేవియర్ ఎట్లా ఉండాలి, ఇలాంటివన్నీ చెప్పడం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్టాండర్డ్ అంటారు. సో స్టాండర్డైజేషన్ దేనికి అంటే ఎప్పుడైనా సరే మనం ఒక లాంగ్వేజ్కి ఎందుకు స్టాండర్డ్ ఇవ్వాలి అంటే, స్టాండర్డైజేషన్ ఎందుకు చేయాలంటే ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ ప్రోగ్రామ్ ఎంటైర్ వరల్డ్లో ఎప్పుడైనా ఏ సిస్టమ్ మీదైనా సరే ఎక్కడైనా సరే ఒకే రకమైన బిహేవియర్తో వర్క్ చేయాలి. అలా చేయాలనుకున్నప్పుడు దాని యొక్క మీనింగ్ అనేటువంటిది ఎప్పుడు మారకూడదు. అంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉండే కీవర్డ్స్ కానీ, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉండేటువంటి డిఫరెంట్ కంట్రోల్ స్ట్రక్చర్స్ కావచ్చు, వేరే రకరకాలైనటువంటి ఫీచర్స్, ఆ ఫీచర్స్ అన్నీ కూడా ఎప్పుడు ఒకే విధంగా ఉండాలి. అంటే మీరు ఏ కంపైలర్ వాడినా సరే ఆ లాంగ్వేజ్కి సంబంధించి వాటి యొక్క బిహేవియర్ మారకూడదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి అంటే సింపుల్గా మీకు చెప్తాను, ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. 32 కీవర్డ్స్ అనేటువంటివి సిలో ఉంటాయి. కానీ కొన్ని సి కంపైలర్స్ కనుక తీసుకున్నట్టు, కొన్ని కంపెనీల వాళ్ళ సి కంపైలర్స్ కనుక తీసుకున్నట్టయితే మోర్ దాన్ 32 కీవర్డ్స్ కూడా ఉంటాయి. సో అలా ఉండకూడదండి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో కాబట్టి ఇక్కడ ANSI వాళ్ళు సి లాంగ్వేజ్ యొక్క డెఫినేషన్ని, సి లాంగ్వేజ్ని డిఫైన్ చేయడం జరిగింది. సో దాన్నే మనం ఇప్పటికి కూడా ANSI అనే పిలుస్తాం. సో కాబట్టి ఏదైనా కంపైలర్ మనం తీసుకుంటే అది ANSI డెఫినేషన్ బేస్ చేసుకుని బిల్డ్ చేసిన కంపైలరా కాదా అని అడగటం జరుగుతుంది. సో కాబట్టి మనం ఏ ప్రోగ్రామ్ రాసినా సరే ANSI బేస్డ్ కోడింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతూ ఉన్నటువంటి ప్రోగ్రామే రాయాలి. సో కాబట్టి ఎవరైనా సి కంపైలర్ కొత్తది డెవలప్ చేసినా కూడా అది ANSI డెఫినేషన్ ప్రకారం మాత్రమే డెవలప్ చేయాలి. ఆ తర్వాత ISO వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ దీన్ని కొంతమంది ISOC అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ISOC అన్నా, ANSI అన్నా, లేదా డెనిస్ రిచ్ డెవలప్ చేసినటువంటి సి అన్నా ఆల్మోస్ట్ ఒకటే. ఎందుకంటే డెనిస్ రిచ్ క్రియేట్ చేసినప్పుడు ఉన్నటువంటి మ్యాక్సిమం 95% అదే డెఫినేషన్స్ తీసుకోవడం జరిగింది. పెద్దగా వాళ్ళు ఏం చేంజెస్ ఏం చేయలేదు. తర్వాత డెనిస్ రిచ్ అండ్ కార్నిగాన్ అనేటువంటి ఇంకొక పర్సన్, ఇద్దరు కలిసి వాళ్ళు ఒక సి ప్రోగ్రామింగ్ బుక్ అనేటువంటిది ఒక డెవలప్ చేయడం జరిగింది, ఒకటి రాశారు యాక్చువల్లీ. సో ఈ బుక్ అనేటువంటిది ఒక స్టాండర్డ్ బుక్ అనమాట అండి. సో ఇట్ ఈస్ లైక్ సి లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఫీచర్స్కి ఒక స్టాండర్డ్ బుక్ ఇది. సో చాలా కాలం ఇదే బుక్ని రెఫరెన్స్గా కూడా తీసుకోవడం జరిగింది. సో దీనికి 2 బుక్స్ ఉంటాయండి యాక్చువల్లీ. ఒకటేమో ఫస్ట్ ఇనీషియల్గా తీసుకున్నటువంటి బుక్, ఆ బుక్లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని సాల్వ్ చేస్తూ ఇంకొక బుక్ రిలీజ్ చేశారు. సో టోటల్లీ 2 బుక్స్. సో ఇది సికి సంబంధించినటువంటి బ్రీఫ్ హిస్టరీ. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. సో మీ సపోర్ట్తో మేము ఇంకా మంచి ట్యుటోరియల్స్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ మా ఛానల్లో యాంగులర్ ట్యుటోరియల్, HTML, అట్లాగే వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ బేసిక్స్, ప్రోగ్రామింగ్ బేసిక్స్ అనేటువంటివి కూడా మేము ఆల్రెడీ డెవలప్ చేసి ప్లేస్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ కూడా చూసి మీ యొక్క ఒపీనియన్స్ని ప్రొవైడ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.